Hello everyone. In this video, I am going to explain about the general embryology topic oogenesis. ఈ వీడియోలో ఏంటంటే కొందరు కామెంట్లో తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం అని అన్నారు. కాబట్టి ఈ వీడియోని నేను తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. oogenesis డెఫినేషన్ ఏంటంటే oogenesis is a process of formation of a mature ovum from the oogonia. అంటే మెచ్యూర్ ఓవం ఊగోనియం నుంచి మెచ్యూర్ ఓవంకి కన్వర్ట్ అయ్యే ప్రాసెస్ని మనము oogenesis అని అంటాము. ఈ oogenesis అనేది ఓవరీలోని కార్టెక్స్లో జరుగుతుంది. ఈ ఇమేజ్లో చూసుకుంటే ఓవరీ మిడిల్లో ఉన్న ఈ బ్లడ్ వెజల్స్ ఈ ఏరియానంతా మెడ్డులా అంటాము. ఈ ఔటర్ సైడ్ ఉన్నదంతా కార్టెక్స్ అని అంటాం. ఈ కార్టెక్స్లో మనకు oogenesis అనే ప్రాసెస్ జరుగుతుంది. ఫీమేల్లో ఈ మెచ్యురేషన్ ప్రాసెస్ అనేది బిఫోర్ బర్త్ నుంచే స్టార్ట్ అవుతుంది. అంటే ఇంట్రాయూట్రైన్ లైఫ్ నుంచే స్టార్ట్ అయిపోతుంది. టిల్ ప్యూబర్టీ వరకు కంటిన్యూ అవుతుంది. ఈ ప్రాసెస్ టోటల్గా oogenesisని మనం 3 ఫేజ్ లాగా డివైడ్ చేస్తాము. ఫస్ట్ ఫేజ్ ఏంటంటే బిఫోర్ బర్త్, సెకండ్ ఫేజ్ ఆఫ్టర్ బర్త్, థర్డ్ ఫేజ్ ఏంటంటే ఆఫ్టర్ ఫర్టిలైజేషన్. ఫస్ట్ మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. oogenesis బిఫోర్ బర్త్. బిఫోర్ బర్త్ ఏమవుతుందంటే అంటే ఇంట్రాయూట్రైన్ లైఫ్లోనే బిఫోర్ థర్డ్ మంత్ ఆఫ్ ఇంట్రాయూట్రైన్ లైఫ్లో చూసుకుంటే ప్రైమార్డియల్ జెమ్ సెల్స్ అనేవి ఉంటాయి. ఇవి యోక్ సాక్ నుంచి మైగ్రేట్ అయిపోయి గొనాడల్ రిడ్జ్ దగ్గర ఉన్న ఓవరీకి రీచ్ అయిపోతాయి. అక్కడ రిపీటెడ్గా మైటాసిస్ డివిజన్స్ జరిగి ఊగోనియం లాగా కన్వర్ట్ అవుతాయి. ఇక్కడ అప్ టు థర్డ్ మంత్ ఊగోనియం లాగా ఫామ్ అవుతాయి. థర్డ్ మంత్ నుంచి 7th మంత్ ఆఫ్ ఇంట్రాయూట్రైన్ లైఫ్ తీసుకుంటే ఈ ఊగోనియంలోకి మళ్ళీ రిపీటెడ్గా మైటాసిస్ డివిజన్స్ జరిగి ఊగోనియం ఎన్లార్జ్ అయిపోయి ప్రైమరీ ఊసైట్ లాగా కన్వర్ట్ అవుతుంది. ఈ ప్రైమరీ ఊసైట్ చుట్టూ ఫ్లాట్ అండ్ ఎపిథీలియల్ సెల్స్ ఫామ్ అవుతాయి. ఈ స్టేజ్లో మనం దీన్ని ప్రైమార్డియల్ ఫాలిక్యుల్ అని అంటాము. ఈ 7th మంత్ నుంచి టిల్ బర్త్ వరకు ఏమవుతుందంటే ఈ ప్రైమరీ ఊసైట్ దగ్గర మియాసిస్ స్టార్ట్ అవుతుంది. సో బిఫోర్ అప్ టు 7th మంత్ ఏమవుతుంది ఓన్లీ మైటాసిస్ డివిజన్ వరకే ఉంటుంది. అక్కడ క్రోమోజోమ్స్ 46XX ఉంటాయి. 7th మంత్ నుంచి ఏమవుతుందంటే మియాసిస్ 1 స్టార్ట్ అయిపోయి ప్రోఫేజ్ మొత్తం ఎండ్ అయిపోతుంది. ప్రోఫేజ్లో ఉన్న 4th స్టేజ్ డిప్లోటిన్ స్టేజ్లో ఏమవుతుంది ఫర్దర్గా డెవలప్మెంట్ అనేది అరెస్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఓఎంఐ దట్ ఈస్ ఊసైట్ మెచ్యురేషన్ ఇన్హిబిటర్ ఫ్యాక్టర్ వల్ల అక్కడ డిప్లోటిన్ స్టేజ్ వరకే అరెస్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు టిల్ ఇది ఎట్ ద టైమ్ ఆఫ్ బర్త్ ఈ స్టేజ్లో ఉంటుంది అన్నట్టు. ఇది ఈవెన్ ఆఫ్టర్ ప్యూబర్టీ వరకు టిల్ ప్యూబర్టీ వరకు కంటిన్యూ అవుతుంది. సో మనం ఇప్పుడు చూస్తే అవుట్ ఆఫ్ 6 to 8 lakhs ఆఫ్ ప్రైమరీ oocytes ఎట్ ద బర్త్ అంటే అవి ప్రైమార్డియల్ ఫాలిక్యుల్ స్టేజ్లో ఉంటాయి కదా, అందులో నుంచి ఓన్లీ 40,000 మనకు ప్యూబర్టీలో ఉంటాయి. ఈ ప్యూబర్టీలో ఉన్న 40,000లో కూడా ఓన్లీ లెస్ దెన్ 500 ఓవ్యులేషన్ అవుతుంది. సో బర్త్ నుంచి ప్యూబర్టీ వరకు ఈ ఫాలిక్యుల్స్ అనేవి డార్మెంట్ ఫేజ్లో ఉంటాయి, అలాగే ఉంటాయి. ఇప్పుడు మనం బిఫోర్ బర్త్లో చూసుకున్నాం కదా, అది ఒక ఫ్లో చార్ట్లో చూద్దాం. ఫస్ట్ ఏమైంది ప్రైమార్డియల్ జెమ్ సెల్స్ ఈ ఇమేజ్లో చూపించినట్టు ఇవి ఏమవుతాయంటే మైగ్రేట్ అయిపోతాయి. యోక్ సాక్ నుంచి మైగ్రేట్ అయిపోయి గొనాడల్ రిడ్జ్ దగ్గరకు వచ్చి ఓవరీలోకి వస్తాయి. అక్కడ మైటాసిస్ డివిజన్ రిపీటెడ్గా జరిగి ఊగోనియం ఫామ్ అవుతుంది. ఊగోనియం కూడా మళ్ళీ మైటాసిస్ డివిజన్గా జరిగి ప్రైమరీ ఊసైట్ లాగా ఫామ్ అవుతుంది. ఇక్కడ ప్రైమరీ ఊసైట్లో మియాసిస్ స్టార్ట్ అవుతుంది. మియాసిస్ 1లో ప్రోఫేజ్ 1 అయ్యి అక్కడ ఏమవుతుందంటే డిప్లోటిన్ స్టేజ్ దగ్గర అరెస్ట్ అయిపోతుంది. సో బిఫోర్ బర్త్ మనకు ఊసైట్ ఈ స్టేజ్లో ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు oogenesis ఆఫ్టర్ ప్యూబర్టీ చూద్దాం. ఏమవుతుంది హార్మోనల్ చేంజెస్ వల్ల ఓవరీలో ఓవేరియన్ సైకిల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది ప్రైమరీ oocyte ఈ స్టేజ్లో ఏమైంది 46XX అక్కడ ఉంటుంది. ఇప్పుడు ఇది మెచ్యురేషన్ స్టార్ట్ అవుతుంది. సో ఈ స్టేజ్లో ఉన్న ఫాలిక్యుల్ని మనం ప్రైమార్డియల్ ఫాలిక్యుల్ అని అంటాము.
ఈ ప్రైమార్డియల్ ఫాలికిల్ ఈ ఫ్లాటెండ్ ఎపిథీలియల్ సెల్స్ ఏమవుతాయి, క్యూబాయిడల్ సెల్స్ లాగా కన్వర్ట్ అవుతాయి. సో ఎప్పుడైతే క్యూబాయిడల్ సెల్స్ లాగా కన్వర్ట్ అవుతుందో దాన్ని మనం ప్రైమరీ ఫాలికిల్ అని అంటాము. ఇక్కడ ఒకటి చూస్తే ఇక్కడ ప్రైమరీ ఫాలికిల్లో ఒకటి జోనా పెల్లుసిడా అనేది ఫామ్ అవుతుంది. జోనా పెల్లుసిడా ఏమవుతుంది, ఇన్ బిట్వీన్ ప్రైమరీ oocyte అండ్ ఫాలిక్యులర్ సెల్స్ మధ్యలో ఉంటుంది. ఇదేంటంటే ఏ అక్యుములేటెడ్ ఎమార్ఫస్ గ్లైకోప్రోటీన్ అని అంటాము. దీనికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఇప్పుడు ఈ ఫాలిక్యులర్ సెల్స్ మల్టిప్లై అయ్యి ఏమవుతాయంటే మల్టీ లేయర్ గ్రాన్యులోజా సెల్స్ లాగా ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే క్యూబాయిడల్ సెల్స్ నుంచి గ్రాన్యులోజా సెల్స్లో కన్వర్ట్ అవుతాయో మనం దాన్ని సెకండరీ ఫాలికిల్ స్టేజ్ అని అంటాము. ఈ సెకండరీ ఫాలికిల్ నుంచి ఏమవుతుంది, మధ్యలో ఒక ఫ్లూయిడ్ ఫిల్డ్ క్యావిటీ ఫామ్ అవుతుంది. ఈ ఫ్లూయిడ్ ఫిల్డ్ క్యావిటీలో లిక్కర్ ఫ్లూయిడ్ ఉంటుంది. ఆ ఫ్లూయిడ్ని మనం లిక్కర్ ఫాలిక్యులై అని అంటాం అన్నట్టు. సో ఈ స్టేజ్ని మనము టెరిషరీ ఫాలికిల్ అంటాము. సో ఎప్పుడైతే గ్రాన్యులోజా సెల్స్లో ఫ్లూయిడ్ ఫిల్డ్ క్యావిటీ ఫామ్ అవుతుందో దాన్ని మనం టెరిషరీ ఫాలికిల్ అని అంటాము. ఈ టెరిషరీ ఫాలికిల్లో ఈ గ్రాన్యులోజా సెల్స్ చూసుకుంటే మనకు డిఫరెన్షియేషన్ కనిపిస్తుంది. ఈ క్యావిటీకి అవుటర్లో ఉన్న లేయర్ని అంతా మనము ఈ ఇమేజ్లో చూస్తే ఈ క్యావిటీకి అవుటర్ లేయర్లో ఉన్నంత మనం స్ట్రేటమ్ గ్రాన్యులోజం అని అంటాము. ఇన్నర్ మొత్తం క్యుములస్ ఓఫోరికస్ అని అంటాము. ఇప్పుడు ఈ మెచ్యురేషన్ ప్రాసెస్ అయిపోయింది, అంటే టెరిషరీ ఫాలికిల్ వరకు వచ్చింది. అయితే జస్ట్ బిఫోర్ ఓవ్యులేషన్ ఏమవుతుందంటే ఇక్కడ మనకు ప్రైమరీ oocyteలో ఎక్కడైతే ఫస్ట్ మియాటిక్ డివిజన్ ఉండి ప్రోఫేస్ తోటి అరెస్ట్ అయ్యి ఉందో ఇక్కడ కంప్లీట్గా ఫస్ట్ మియాటిక్ డివిజన్ అయిపోతుంది అన్నట్టు. సో ఇక్కడ ప్రైమరీ oocyte ఏమవుతుంది, 23X క్రోమోజోమ్స్ ఉండి ఫస్ట్ పోలార్ బాడీ రిలీజ్ అవుతుంది. ఈ స్టేజ్లో ప్రైమరీ oocyteని మనము సెకండరీ oocyte అని మాట్లాడతాం. సెకండరీ oocyte ఏమవుతుంది, సెకండరీ మియాటిక్ డివిజన్లోకి స్టార్ట్ అవుతుంది. అక్కడ స్టార్ట్ అయ్యి మెటాఫేజ్లో మరి అరెస్ట్ అయిపోతుంది. సో ఎట్ ద సేమ్ టైం అవుతుంది ఫాలికిల్స్ అనేవి మెచ్యూర్ అయిపోతాయి. సో మెచ్యూర్డ్ ఫాలికిల్స్ని మనం గ్రాఫియన్ ఫాలికిల్స్ అంటాము. సో గ్రాఫియన్ ఫాలికిల్ ఉండి సెకండరీ oocyteలో మెటాఫేజ్ స్టేజ్లో అరెస్ట్ అయిన oocyte ఇట్ ఈస్ రెడీ టు ఓవ్యులేట్. అయితే ఇప్పుడు గ్రాఫియన్ ఫాలికిల్ గురించి చూద్దాము. గ్రాఫియన్ ఫాలికిల్లో అవుటర్ సైడ్ ఈ సెల్స్ని మనము స్ట్రోమల్ సెల్స్ అని అంటాము. ఈ స్ట్రోమల్ సెల్స్ ఏమవుతాయి, టూగా డివైడ్ అవుతాయి. అవుటర్ లేయర్ అంతా తీకా ఎక్స్టర్నా అని, ఇన్నర్ లేయర్ అంతా తీకా ఇంటర్నా అని అంటాము. సో ఇన్నర్ సైడ్ ఉన్న గ్రాన్యులోజా సెల్స్లో మనం క్యావిటీ ఫామ్ అవుతుంది అనుకున్నాం కదా. ఈ క్యావిటీకి అవుటర్ సైడ్ అంతా గ్రాన్యులోజా సెల్స్, ఈ క్యావిటీకి ఇన్నర్ లేయర్ పింక్ కలర్లో ఉన్నదంతా క్యుములస్ ఓఫోరికస్ అని అంటాము. ఇప్పుడు సో దీన్నే మనం ఒకసారి చూద్దాము. స్ట్రోమల్ సెల్స్ సరౌండ్ దట్ ఫాలికిల్ కండెన్స్ టు ఫార్మ్ వాస్కులర్ ఇన్నర్ లేయర్ నోన్ యాజ్ థీకా ఇంటర్నా అండ్ అవుటర్ ఫైబ్రస్ లేయర్ దట్ ఈస్ థీకా ఎక్స్టర్నా. ఇప్పుడు ఈ గ్రాఫియన్ ఫాలికిల్ పేరు ఎందుకు వచ్చిందంటే డచ్ అనాటమిస్ట్ పేరు మీద, దట్ ఈస్ గ్రాఫ్, ఆయన పేరు మీద మనం ఈ ఫాలికిల్ని గ్రాఫియన్ ఫాలికిల్ అని నేమ్ ఇచ్చాము. ఈ అవుటర్ లేయర్లో ఉన్న థీకా ఇంటర్నా సెక్రేట్స్ దట్ ఈస్ట్రోజన్, వెరీ ఇంపార్టెంట్ ఈస్ట్రోజన్ హార్మోన్ని సెక్రేట్ చేస్తుంది. సో ఇప్పుడు వరకు మనము బిఫోర్ బర్త్, ఆఫ్టర్ ప్యూబర్టీ సైకిల్స్ చూసాం కదా, దాన్ని ఒకదంతా మనం ఒక ఫ్లో చార్ట్లాగా చూద్దాం. ఇక్కడ ప్రైమార్డియల్ జెమ్ సెల్స్ ఫస్ట్ బిఫోర్ బర్త్లో మైగ్రేట్ అయిపోయి ఓవరీలో మైటాసిస్ వల్ల ఓగోనియం ఫామ్ అయింది. ఓగోనియంలో మైటాసిస్ అయ్యి మళ్ళీ ప్రైమరీ oocyte అయ్యింది. ప్రైమరీ oocyteలో మియాసిస్ స్టార్ట్ అయిపోయి ప్రోఫేజ్ 1 కంప్లీట్ అయిపోయి డిప్లోటిన్ స్టేజ్లో అరెస్ట్ అయిపోయింది. సో బర్త్ ఎట్ ద టైమ్ ఆఫ్ బర్త్ ఈ స్టేజ్లో ఉంటుంది. ఇప్పుడు ఒవేరియన్ సైకిల్లో ఏమైంది, ప్రైమార్డియల్ ఫాలికిల్ కాస్త ప్రైమరీ ఫాలికిల్, ప్రైమరీ ఫాలికిల్లో ఏమైంది, క్యూబాయిడల్ సెల్స్ వచ్చాయి. ఇక్కడే జోనా పెల్లుసిడా ఫామ్ అయింది. దెన్ సెకండరీ ఫాలికిల్ అయిపోయింది, దెన్ టెరిషరీ ఫాలికిల్ అయిపోయింది, దెన్ గ్రాఫియన్ ఫాలికిల్ దట్ ఈస్ అ మెచ్యూర్డ్ ఫాలికిల్. ఇక్కడ మియాసిస్ 1 కంప్లీట్ అయిపోయింది, సెకండరీ oocyte అండ్ ఫస్ట్ పోలార్ బాడీ ఫామ్ అయిపోయింది. ఇప్పుడు మనకు
ఆఫ్టర్ ఫర్టిలైజేషన్ వాట్ ఈస్ దట్ ప్రాసెస్ చూద్దాం. ఫర్టిలైజేషన్ అయినప్పుడు ఏమవుతుంది, స్పెర్మటోజోవా ఓవంలోకి ఎంటర్ అయినప్పుడు అప్పుడు సెకండరీ oocyte ఏమవుతుంది, సెకండ్ మియాటిక్ డివిజన్ కంప్లీట్ అయిపోతుంది. అప్పుడు డ్యూరింగ్ సెకండ్ మియాసిస్లో ఏమవుతుంది, సెకండరీ oocyte సెకండ్ పోలార్ బాడీని రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు ఫర్టిలైజేషన్ అయినప్పుడు సెకండ్ ఫీమేల్ ప్రోన్యూక్లియస్, మేల్ ప్రోన్యూక్లియస్ అండ్ పోలార్ బాడీస్ ఉంటాయి. ఇప్పుడు ఫర్టిలైజేషన్ కాలేదు, దెన్ ఈ సెకండరీ oocyte ఏమవుతుంది, ఓవ్యులేషన్ అయిపోయిన 24 అవర్స్లో డీజనరేట్ అయిపోతుంది. ఓవ్యులేషన్ అయిన తర్వాత ఉన్న గ్రాఫియన్ ఫాలికల్ కూడా ఏమవుతుంది, కొల్లాప్స్ అయిపోయి కార్పస్ లుటియం లాగా కన్వర్ట్ అయిపోతుంది. సో దిస్ చార్ట్ ఈస్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ దట్ ఫస్ట్ it is secondary oocyte before ovulation. Second, B is secondary oocyte at ovulation. C is secondary oocyte at fertilization. And third, it is showing that secondary oocyte after fertilization. ఆఫ్టర్ ఫర్టిలైజేషన్లో ఏమైంది, సో ఫీమేల్ ప్రోన్యూక్లియస్, మేల్ ప్రోన్యూక్లియస్ లాగా ఫామ్ అయిపోతున్నాయి విత్ పోలార్ బాడీస్. సో ఇదంతా మనము oogenesis ప్రాసెస్నంతా ఒక టోటల్గా ఫ్లో చార్ట్ లాగా తీసుకుంటే, ఫస్ట్ రివిజన్ లాగా చూసుకుంటే ప్రైమార్డియల్ జెమ్ సెల్స్, దెన్ మైటాసిస్, దెన్ oogenesis, దెన్ యూ విల్ హ్యావ్ ద ప్రైమరీ oocyte ఎట్ ద టైమ్ ఆఫ్ బర్త్, దెన్ ఆఫ్టర్ ప్యూబర్టీ ఏమైపోయింది, దెన్ సెకండరీ oocyte, ఫస్ట్ పోలార్ బాడీ, then at the time of this fertilization, after fertilization, mature oocyte, then polar bodies. So this is the total process of the oogenesis. Thanks for listening.